సో గైస్ నేను ఇది కెమెరా అయితే చెక్ చేసి చూపిస్తాను కదా. లైక్ ఇప్పుడు నేను ఏదో అన్బాక్సింగ్ చేసాను. ఇప్పుడు డైరెక్ట్ కెమెరాని ఏదైతే ఇప్పుడు మనకి దగ్గర ఉన్న కెమెరా ఉంది కదా, యాక్షన్ కెమెరా లైక్ ఇన్స్టా 360. సో దీన్ని ఒకసారి క్లారిటీ అయితే చూపిస్తాను మీకు ఎలా వస్తుంది అనేది. ఓకే, సో ఇప్పుడైతే నేను దీనికి హెల్మెట్ అయితే సెటప్ చేసాను అనమాట. సో కంప్లీట్గా మనకి హెల్మెట్ సెటప్ ఇక్కడ ఉంది. సో హెల్మెట్ సెటప్ వచ్చినది కూడా ఒక వీడియో చేస్తాను. ఇప్పుడైతే నేను ఒకసారి ఇది హెల్మెట్ పెట్టి ఒక బ్లాగ్ అయితే ఇస్తాను. మీకు ఒక క్లారిటీ వస్తుంది. బ్లాగ్ అంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది కదా, ఎలా వీడియో ఎలా ఉంది క్లారిటీ అనేది. నేను చెప్పాను కదా, ఇది చాలామంది డౌట్ పడుతున్నారు తీసుకోవడానికి. సో చూపిస్తాను ఈ ఇన్స్టా 360 ఏస్ క్లారిటీ ఎలా వస్తుందో మీకు చూపిస్తాను అనమాట ఈ వీడియోలో. మోటో బ్లాగ్ చేసి చూపిస్తాను ఒకటి. సో నా ఛానల్ కనుక వచ్చినట్లయితే కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఓకే, నేను ప్రజెంట్ అయితే దీంట్లో ఒక మోటో బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను. హెల్మెట్కి పెట్టేసి ఒకటి బ్లాగ్ లాగా అయితే వేస్తాను. సో ఇది వచ్చేసి మన వెహికల్. ఓకే, సో మన రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. సో నేను ఇక్కడ రోడ్ మధ్యలో అయితే ఆగిన. మీకు చెప్పాను కదా ఇన్స్టా ఏస్ ప్రో ఇది 4K 100 fps రికార్డ్ అయితే చేస్తున్నాను నేను వీడియో. సో ఒకసారి మీకు ఇది రైడ్ అయితే ఒక రైడ్ అంటే నీకు ఇప్పుడు రైడ్ చేస్తున్నా కదా, మనకి క్లారిటీ ఎలా ఉందో చూద్దాము. ఓకే, ఒక నైచాయి నాకు ఓకే గైస్, మనమైతే ఇప్పుడు రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా తర్వాత సంగతిగా. సో నేను ఇది ఏంటంటే హైవే మధ్యలో నేను ఆపేసి నేను వీడియో చేస్తున్నాను. సో ప్రజెంట్ రేపు రాఖీ కాబట్టి ఈరోజు ఇంటికి వెళ్తున్నా. సో అందుకే రైడ్ చేసుకుంటూ వెళ్దామని చెప్పేసి మధ్యలో ఆగి చేస్తున్నా రైడ్. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి బ్యాటరీస్ ఉన్నవి అండ్ మనకి ఇంక ఒరిజినల్ బ్యాటరీస్ కాస్ట్ ఎక్కువ ఉందన్నమాట. సో దీనికి ఇంకో కంపెనీ ఉందన్నమాట ఆల్టర్నేటివ్, లైక్ అంటే అదే కంపాటబుల్ విత్ ఏస్ ప్రో అండ్ ఏస్ బ్యాటరీస్ ఉన్నాయి. అవి ఒక 8,000 మనకి ఇది ఉందన్నమాట. 8,000 కాస్ట్లో ఉంది. సో మన బ్యాటరీ తీసుకుంటే మనకి సెట్ అవుతుంది, అంటే ఒరిజినల్ కాకుండా అవి వాటితో మేనేజ్ చేయొచ్చు అనమాట. అవి రివ్యూస్ కూడా చూసిన చాలా బాగున్నాయి అంటున్నారు. ఒకసారి అయితే చూద్దాము, అవి అయితే ఆర్డర్ పెడదాము. ప్రజెంట్ అయితే ఇది 1 అవర్ 1.5 అంటే 1 అవర్ మేబీ మ్యాక్స్ 1 అవర్ రావచ్చు. సో వితౌట్ మనకి బ్యాటరీ అంటే సింగిల్ బ్యాటరీతోని. సో మనమైతే మల్టిపుల్ బ్యాటరీస్ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది ఈ ఏస్ ప్రోకి. సో మీరు చూడొచ్చు క్లారిటీ ఎలా వస్తుందో. సో మీకు అర్థమవుతుంది. ఎవరైతే మోటో బ్లాగర్స్కి డౌట్స్ ఉంటాయి, నాకు తెలిసి నాకైతే మన యూట్యూబ్లో కానీ ఇంకెక్కడైనా వెతికినప్పుడు నాకు ఇన్స్టా ఏస్తోనైతే వీడియోస్ అసలు లేవు, ఆల్మోస్ట్ ఆల్ లేవు. సో ఒకటో రెండో ఇండియాలో వీడియోస్ ఉన్నాయి. బట్ అవి వాళ్ళు చేసిన వీడియోస్కి వాటి క్లారిటీ చూస్తుంటే నిజమే అనిపించింది. బట్ నేను తీసుకున్నాక నాకు క్లారిటీ పరంగా చాలా బాగుంది ఇన్స్టా ఏస్. ఓకే, సో అండ్ ఇందులో ఏంటంటే మనకి 4Kలో 120 fps వరకు రికార్డ్ చేయొచ్చు. అండ్ 2Kలో రికార్డ్ చేసుకోవచ్చు. 2.7Kలో మీకు అది ఎంత రికార్డ్ చేయొచ్చు అంటే 240 ఫ్రేమ్ రేట్ పర్ సెకండ్ రికార్డ్ చేయొచ్చు మీరు. ఇదైతే వచ్చేసి 100 అంటున్నా 120. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను 100లో రికార్డ్ చేస్తున్నా. 100 ఫ్రేమ్ రేట్ పర్ సెకండ్లో రికార్డ్ చేస్తున్నాను నేను 4K. సో మీకు క్లారిటీ చెప్పేద్దామని చెప్పేసి అయితే వీడియో చేస్తున్నాను. బట్ ఇది బ్యాటరీ ఎంతవరకు వస్తుందో నాకు తెలియదు. నేనైతే ఇంతవరకు టెస్ట్ చేయలేదు. నేను ఒక 10 minutes వీడియో చేసిన, జస్ట్ 10 minutes వీడియో. బట్ క్లారిటీ పరంగా తీసుకుంటే చాలా తీసుకుంటుంది ఇది మనకి స్టోరేజ్ అనేది, చాలా అంటే చాలా. అండ్ ఇంకోటి ఏంటంటే నేను దీనికి ఒక అడాప్టర్ అయితే కనెక్ట్ చేసినాను. ఇది నా ఒక వీడియో అయితే చేస్తాను కంప్లీట్లీ సెటప్, నా హెల్మెట్ సెటప్ ఆల్రెడీ ఉంది. బట్ అది వేరే సెటప్ అనమాట. ఇంతమందికి చేసిన వీడియో ఏంటంటే మనకి హెల్మెట్కి మొబైల్ సెటప్ చేసిన. బట్ ఇది కంప్లీట్లీ ఇది కెమెరా కదా. సో కెమెరా ఎలా చేశాను సెటప్ అనేది మీకు చూపిస్తాను ఒక వీడియో చేసి అయితే. అబ్బా ఈ రోడ్డు అయితే మరి డేంజర్ అబ్బా. సో ఇన్స్టా 360 ఏస్ 25,000 బడ్జెట్లో మనకైతే బెస్ట్ కెమెరా అని చెప్పొచ్చు. ఇడు ఓట్లేడు అమ్మ బతికిపోయా. ఈ
వన్ వేలో లారీలో వెనక పోవాలంటే పెద్ద చిరాకు అసలు. ఇవి పోవు తొందరగా. ఈ రోడ్లో మాత్రం ఘోరంగా యాక్సిడెంట్స్ అవుతాయి. ఎదురుగా లారీలు వస్తుంటాయి. ఇది ఓవర్టేక్ చేయడానికి కూడా ఉండదు ఇక్కడ మనకి. మనం ఎదురుగా వేస్తే చూడండి, ఎదురుగా లారీ వస్తుంది. అలా ఏం డేంజర్ రోడ్లో బాబు, అనవసరంగా ఈ రోడ్ నుంచి వచ్చి అనిపిస్తుంది. ఈ రోడ్ నుంచి రావద్దు అనుకున్నా, బట్ తప్పలేదు. అమ్మ రోడ్ క్లియర్. అండ్ MT-15 మీకు వీడియో, మనకి టాప్ స్పీడ్ వీడియో ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఎంత స్పీడ్లో లేస్తుంది, అంటే డబుల్ మీనింగ్ కాదు, లేస్తుంది ఇన్ ద సెన్స్ స్పీడ్. సో మనకి ఎంత టైం పడుతుంది వీడియో, అంటే మనకి రావడానికి, అంటే మనకి పికప్ అందుకుంటుంది అంటే ఎంత టైంలో మనకి 100 రీచ్ అవుతుంది అని చెప్పేసి వీడియో చేస్తాను. వీడియో కూడా ఒకటి. సో ఇన్స్టాలో వచ్చేసి 360 వచ్చేసి మనకి చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఒకటి కలర్ గ్రేడింగ్ ఉంది. ఇందులో మనకి కలర్ గ్రేడింగ్ ఉంది. అంటే ఫేస్కి మనం ఫేస్ వీడియోస్ చేసినప్పుడు, మన సెల్ఫీ వీడియోస్ చేసినప్పుడు మన ఫేస్ బ్యూటీగా, అంటే ఫిల్టర్స్ ఉన్నాయి. అండ్ మనం ఇంకోటి ఏంటంటే మనం కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఫేస్ బ్యూటీ ఆప్షన్స్. సో అవి ఉన్నాయి. అండ్ ఇందులో ఏంటంటే మొబైల్ త్రూనే మనం అంతా చూడొచ్చు అండ్ ప్రివ్యూ చూడొచ్చు. మన హెల్మెట్కి పెట్టుకొని మొబైల్ నుంచే వీడియో ఎలా వస్తుంది, ఏ యాంగిల్లో ఉంది కెమెరా అని కూడా చెక్ చేసుకోవచ్చు. మనం డైరెక్ట్గా తీసి 2-3 వీడియోలు చేసుకొని చెక్ చేసుకోవడం కంటే ఇట్లా మొబైల్లో మన యాంగిల్ ఎలా ఉంది మన మొబైల్ నుంచే కంట్రోల్ చేయొచ్చు. కంప్లీట్లీ కెమెరాని మొబైల్ నుంచే కంట్రోల్ చేయొచ్చు. నాకు ఇదైతే నచ్చింది. అంటే మొబైల్ ప్రివ్యూ కానీ కెమెరా కానీ అంటే ఎలా వస్తుంది అంటే మనం ఏమంటారు రెజల్యూషన్ కానీ ఏదైనా కూడా మొబైల్ నుంచి చాలా మనకి ఇన్స్టా 360 యాప్ ఉంటుంది. ఈ యాప్లో నుంచి మనకి కెమెరా అనేది బ్లూటూత్ ఆర్ వైఫై 2 కనెక్ట్ చేసుకొని మనము అన్ని ఆప్షన్స్ చూడవచ్చు అనమాట. మన మొబైల్ నుంచి ఏదైనా మనం కెమెరాలో ఆపరేట్ చేయొచ్చు. కెమెరాలో ఏదైతే ఆప్షన్స్ ఉంటాయో అవే ఆ ఆప్షన్స్ అన్ని మొబైల్లో ఉంటాయి. దాంట్లోనే కెమెరాలో రికార్డింగ్ అనేది ఏది అనేసి ఏదైనా చేసుకోవచ్చు. మనం ఇక్కడ కెమెరాలో బటన్ నొక్కి రికార్డ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మొబైల్లో రికార్డ్ చేయొచ్చు. రికార్డ్ బటన్ నొక్కితే మొబైల్లో రికార్డ్ బటన్ నొక్కేస్తే అయిపోతుంది. ఆటోమేటిక్గా రికార్డ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇన్స్టా 360 ఏఎస్ కానీ ఏఎస్ ప్రోకి కానీ అడాప్టర్ ఉంటుంది అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి ఓన్లీ Type-C మాత్రం వస్తుంది. ఇప్పుడు మన గోప్రోకి అడాప్టర్ ఎలా ఉందో ఇన్స్టా 360 కూడా అడాప్టర్ ఉంటుంది. సో దాన్ని కూడా తీసుకున్నాం అంటే ఆడియో అనేది బెటర్గా వస్తుంది అన్నమాట. మనం ఎంత స్పీడ్లో వెళ్తున్నా కూడా. లైక్ ఇప్పుడు మనం ఇది ఉంది కదా, ఏదైతే గోప్రో ఉందో, గోప్రో ఎలానో ఇది కూడా అలానే. సో మనకి ఆడియో క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది ఇది గోప్రో లాగానే. ఓకే, సో దీని అడాప్టర్ మనకి వేరే కంపెనీలో మనకి 2Kకి అవైలబుల్లో ఉంది. వెర్లిక్సా సమ్ ఏదో కంపెనీ, అదే తీసుకున్నా. ఇది కంపాటబుల్ విత్ గోప్రో అన్నమాట. సారీ, కంపాటబుల్ విత్ ఇది మనకి ఇన్స్టా ఏస్ ఆర్ ఏస్ ప్రో రెండింటికి మనకి కంపాటబుల్ ఉంటుంది. సో ఆడియో బెటర్ క్వాలిటీ కోసం. రోడ్ చూసారా, రోడ్ అట్లా. సో నాకైతే నేను ఒక డౌట్ఫుల్గా ఉన్నాయి కెమెరాని, బట్ ఎలా వస్తుంది క్లారిటీ అనేది ఒక డౌట్ఫుల్గా కొన్నాను. బట్ ఇప్పుడు చూసుకుంటే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు కొంచెం బెటర్. నాకు ఎట్లా అంటే నేను అనుకున్నంత ఉండదు అనుకున్నా, బట్ ఎందుకంటే కొన్ని రివ్యూస్ చూసినాక నాకు ఇట్లా అనిపించింది. బట్ ఇది మోటో బ్లాగ్స్కి పనికిరాదేమో క్లారిటీ కెమెరా అనేది అనిపించింది. బట్ తీసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఎంత క్లారిటీ వస్తుందో, ఎంత బాగా వస్తుంది కెమెరా. కానీ మీరైతే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఇన్స్టా ఏస్. సో ప్రో వర్షన్కి వెళ్తే మాత్రం చాలా కాస్ట్ ఉంది. బట్ ఇది ఫాస్ట్ ఛార్జింగ్ కాదు, నార్మల్ ఛార్జింగ్ అవుతుంది. ఒక 1.5 hour టైం పడుతుంది. బట్ ప్రో వర్షన్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. బట్ దీనికి దానికి చాలా కొన్నే డిఫరెన్స్, మిగతా అంతా సేమ్. ఒక కెమెరా లెన్స్ ఒకటే, అది లైకా కెమెరాతో వస్తుంది అనమాట. సో లైకా లెన్స్ అది, సో దాంతో వస్తుంది. సో ద క్లారిటీ దీంతో కంపేర్ చేసుకుంటే ఇంకా డీటెయిల్గా మనకి బాగుంటుంది, డీటెయిల్గా చూపిస్తుంది అన్ని ఆబ్జెక్ట్స్ కానీ ఏదైనా కానీ. సో ఇది వచ్చేసి మనకి అంత ఓకే, చాలా ఇది నాకైతే చాలా ఎనఫ్ ఇది ఈ క్లారిటీ అనేది. సో మీరు చూడొచ్చు, మీకు అర్థమవుతుండొచ్చు క్లారిటీ ఎలా వస్తుందో. అండ్ ఆడియో కూడా క్లియర్గా వస్తుందని అనుకుంటున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకసారి ఈ రోడ్లో వెళ్ళాలంటే అండ్ ఇంకా నేను చాలా
వీడియోస్ ఉన్నాయి చేయాల్సినవి, MT-15 గురించి కానీ ఇంకా ఇవి కెమెరా గురించి కానీ. సో కెమెరా లైట్ కెమెరా అయితే ఇది ఒక్క వీడియో అయితే చేస్తున్నాను, బట్ కెమెరా గురించి అయితే వీడియోస్ చేయను ఇంకా. మ్యాక్సిమం మీకు అర్థమైపోతూనే ఉంటుంది కెమెరా. ఇట్ ఫ్యూచర్స్ ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టేసిన నేను ఇన్స్టాలో, ఆల్రెడీ ఒక వీడియో అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేసిన, అన్బాక్సింగ్ వీడియో, ఇన్స్టా ఏస్ అన్బాక్సింగ్ వీడియో. సో మీ ఆ వీడియో చూడొచ్చు, మీకు అందులో ఫ్యూచర్స్ నేనైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసినాను అనమాట. సో నాకు ఇందులో ఇంకా నచ్చే విషయం ఏంటంటే కెమెరాలో ఏదైతే మనము ఇప్పుడు రికార్డ్ అవుతున్న వీడియో ఉంటుందో అది ఆటోమేటిక్గా మెమొరీలో స్టోర్ అవుతుంది. సో మెమొరీలో స్టోర్ అయినప్పుడు అది ఆటోమేటిక్గా మనం మెమొరీలో అంటే స్టోర్ అవుతుంది కదా, కెమెరాలో ఉంటుంది కదా మెమొరీ. సో మనము ఇది మనకి యాప్ వచ్చింది కదా, ఈ యాప్లోనే డైరెక్ట్గా ఏదైతే స్టోరేజ్ ఉందో మెమొరీలోనే దాంట్లోనే మనం రికార్డ్ చేయొచ్చు. సో ఆటోమేటిక్గా మనం వీడియో అనేది దాంట్లోనే రికార్డ్ చేయొచ్చు. సో మళ్ళీ మనం దాన్ని ఎంత మనకి మన మొబైల్కి వేసుకొని అది వేసుకొని చేయాల్సిన అవసరం లేదు. కాపీ చేసుకొని ల్యాప్టాప్లో కాపీ చేసుకొని ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు. మొబైల్లోనే ఏదైతే కెమెరాలోనే ఎడిట్ చేసి తర్వాత ఎడిట్ అంతా అయిపోయిన తర్వాత మన మొబైల్లోకి కాపీ చేసుకోవచ్చు. అట్లా. సో మీరు కింద మొబైల్లోనే కాపీ చేసుకోవచ్చు అన్నమాట మీరు. సో కాపీ చేసుకుంటే ఏదైతే ఎడిటింగ్ అయిపోయిన తర్వాత కాపీ చేసుకోవచ్చు. కాపీ చేసుకున్న తర్వాత మీరు దాన్ని అప్లోడ్ చేసుకోవచ్చు యూట్యూబ్లో. నాకు అది నచ్చింది. మనం ఫస్టే కాపీ చేసుకొని ఫోల్డర్కి కాపీ చేసుకునే కంటే ముందే మనం ఇట్లా కాపీ చేసుకోవచ్చు. ఈ రోడ్డు వరస్ట్ రోడ్లు ఇవి. బట్ నాకు తెలియదు బ్యాటరీ ఎంత సేపు వస్తుందో నాకు తెలియదు. ఆల్రెడీ 80% ఉన్నప్పుడే నేను రికార్డ్ స్టార్ట్ చేసిన. ఒకసారి చెక్ చేయాలి. బ్యాటరీ అనేది నాకు ఎందుకో తేడా కొడుతుంది, ఇంత ఎక్కువ రావట్లేదు బ్యాటరీ. మన 1 hour 1.5 hour అన్నంత అనిపించట్లేదు. మొన్న 10 minutes చేస్తుంటే చాలా ఛార్జింగ్ దిగిపోయింది. సో ఇది ఒక 1/2 hour చేయాలి, మరి చూడాలి ఒక 1/2 hourకి ఎంతసేపు వస్తుందో. అసలు ఎంత టైం రికార్డ్ అవుతుందో తెలియదు. విండోనైస్ ఏమైనా వస్తుందా అనేది కూడా నాకు తెలియదు. ఇప్పుడే చెకింగ్ చేస్తున్నా. 100 దాటేస్తున్నా. సో 100 దాటేసినాక విండోనైస్ వస్తుందా, నా వాయిస్ క్లారిటీ వస్తుందా లేదో తెలియదు. ఇక్కడెక్కడ గుంటలు ఉంటే అర్థం కాదు. ఈ రోడ్లో ఫస్ట్ రోడ్ ఇది. నాకు తెలిసి బాగానే వస్తుంది అనుకుంటున్నాను, ఎందుకంటే అడాప్టర్ వాడుతున్నా కదా. మేబీ విండోనైస్ ఏమైనా వస్తుందా లేదా తెలియదు. సో చూడాలి. నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది. ఒకవేళ విండోనైస్ రాకుండా ఈ అడాప్టర్ బాగా పనిచేస్తుంది అనుకోండి, సో ఇంకా మంచి వీడియోస్ చేసుకోవచ్చు. టాప్ స్పీడ్లో కూడా వీడియోస్ బాగా చేసుకోవచ్చు మనం. బట్ ఇక్కడ ఎక్కడ ఏ గుంటలు ఉంటే తెలియదు. ఈ రోడ్డు చాలా డేంజర్ రోడ్ ఇది యాక్చువల్గా. ఒకవేళ ఓవర్టేకింగ్ కూడా అవుతున్నాయి. అయ్యా లోపల అది. సో మనమైతే జాగ్రత్తగా వెళ్ళాలి ఈ రోడ్లో. అసలు కొంచెం దూరం వెళ్తే మనకి మెయిన్ రోడ్ హైవే వస్తుంది. సో హైవే ఒకసారి హైవే రీచ్ అయిపోయినాక మనకి ఇక ప్రాబ్లం ఉండదు, ఈజీగా వెళ్ళొచ్చు. ఐ హోప్ మీకు అయితే క్లారిటీ అయితే బాగానే వస్తుంది అనుకుంటున్నాను. సో మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. కొన్ని వీడియోస్ అయితే చేసేది ఉంది నేను, బట్ చేయాలి కొన్ని వీడియోస్ ఇంకా. బట్ రోడ్ అయితే చాలా బాగుంది అబ్బా. నాకు అది రోడ్ బాగా నచ్చింది. మంచి చెట్లు, కానీ సింగిల్ వే ఇది, వన్ వే ఓడొచ్చి ఎక్కడి నుంచి వెళ్తాడో తెలియదు ఈ రోడ్లో. మనం చూడొచ్చు ఈ వైడ్ యాంగిల్ ఎలా వస్తుంది అనేది. అల్ట్రా వైడ్ ఉంది, బట్ మొన్న అల్ట్రా వైడ్ ఒక వీడియో చేసిన అది బిస్కెట్ అయింది అబ్బా. అది మనకి ఎడిటింగ్లో సగమే వస్తుంది వీడియో, చిన్నగా దగ్గరకు వస్తుంది. మరి అందుకే నేను ఇప్పుడు అల్ట్రా వైడ్ పెట్టాను. అల్ట్రా కాదు, అది వేరే ఇంకా వైడ్ అది.